హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తోనే బ్లౌజెస్ కానీ డ్రెసెస్‌కి సింపుల్‌గా ఎంబ్రాయిడింగ్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్‌ని ఈ విధంగా మూవ్ చేసుకుని సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ప్లేట్‌ని మిషన్‌కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద బ్లౌజ్ క్లాత్‌ని పెట్టుకోవాలి. నేనైతే రఫ్ క్లాత్‌ని పెట్టి చూపిస్తున్నాను. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద నట్టు ఉన్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్ వస్తుంది. బ్లౌజ్ క్లాత్ లోపల టైట్‌గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ పర్ఫెక్ట్‌గా వస్తుంది, నీట్‌గా వస్తుంది. లూజ్‌గా ఉంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్‌గా రాదు. క్లాత్ గట్టిగా లాగితే ఈ విధంగా షేడ్ వస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోండి. ముందుగా బ్లౌజ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నెక్ డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు డ్రా చేస్తున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ముందుగా ఒక అట్టను తీసుకుని దాని మీద మనం డ్రా చేసుకోవాలి డిజైన్ని. మీకు నచ్చిన డిజైన్ డ్రా చేసుకుని ఇప్పుడు అట్టని ఈ విధంగా షేప్ పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోవాలి. అన్ని ఫ్లవర్స్ ఒకే షేప్‌లో రావడం కోసం మనం అట్టను ఈ విధంగా డిజైన్ చేసి కట్ చేసుకుంటున్నాం. ఎంబ్రాయిడింగ్ పెన్సిల్, వైట్ కలర్ పెన్సిల్ ఉంటుంది. ఆ పెన్సిల్‌తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్ చుట్టూరు ఈ డిజైన్ని ఈ విధంగా సింపుల్‌గా ఈ డిజైన్ని డ్రా చేసుకోవాలి. మీకు చూపించడం కోసం నేను సింపుల్ డిజైన్ డ్రా చేస్తున్నాను. ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌ని అండ్ సేమ్ నార్మల్ కలర్ రీల్‌ని తీసుకుని నార్మల్ కలర్ రీల్‌ని బాబిన్‌కి ఎక్కించుకోవాలి. కింద బుట్టలో నార్మల్ కలర్ రీల్‌ని బుట్టలో పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌ని పెట్టుకోవాలి. ఈ దారం ఫ్రీగా ఈ విధంగా ఫ్రీగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్న డిజైన్ మీద ఈ విధంగా ముందు షేపు స్టిచ్ చేసుకోవాలి. మనం ఏ విధంగా డిజైన్ చేసుకున్నామో ఆ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తోనే స్టిచ్చింగే కాకుండా ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. నార్మల్ మిషన్తో చేసిన బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. డిజైన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెంబర్ మాత్రం 5కి పెట్టుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీలు బాగా లూజ్గా ఉంటేనే, దారం టైట్గా లేకుండా ఫ్రీగా ఉంటేనే వర్క్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. టైట్గా ఉంటే వర్క్ పర్ఫెక్ట్గా రాదు కదా, దారం తెగిపోతుంది. సో పైన మాత్రం లూజ్గా పెట్టుకోండి. మీకు చూపించడం కోసం నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ చేస్తున్నాను. నా ఈ కష్టానికి చిన్న లైక్ చేయండి. ఇప్పుడు ఫ్లవర్ కోసము ఈ కలర్ తీసుకున్నాను. సేమ్ కలర్లో నార్మల్ కలర్ రీల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్ షేప్లో ముందుగా షేప్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఏ డిజైన్స్ అయినా చాలా సింపుల్గా నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఎటువంటి డిజైన్ అన్నా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిజైన్ మనం ఫిల్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి 2 కలర్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తున్నాను. మీ శారీ కలర్ కాంబినేషన్ ప్రకారం తీసుకుని మీకు నచ్చిన కలర్స్ని తీసుకోవచ్చు. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. కట్ వర్క్, బోర్డర్ కట్ వర్క్ ఏ విధంగా చేయాలో నా ముందు వీడియోస్లో ఉంది చూడండి. అండ్ బోర్డర్ వర్క్ కూడా ఏ విధంగా చేసుకోవాలో కూడా నార్మల్ మిషన్తోనే ఏ విధంగా చేసుకోవచ్చో నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో, ఎటువంటి డిజైన్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ నార్మల్ మిషన్తో ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్
చేసుకోవచ్చని చాలామందికి తెలీదు. వాళ్ళ కోసం వాళ్ళకి అర్థమవ్వడం కోసం చిన్నగా సింపుల్‌గా కంప్లీట్ అయ్యే డిజైన్స్ చూపిస్తున్నాను. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. డిజైను పర్ఫెక్ట్‌గా కనిపించాలంటే ఈ విధంగా మనం చేసుకున్న డిజైన్ చుట్టూరు వేరే కలర్‌తో షేడ్ ఇవ్వాలి. నేనైతే సేమ్ కలర్ కింద ఫ్లవర్ కలర్‌తోనే షేడ్ ఇస్తున్నాను. మీరు కావాలంటే గోల్డెన్ కలర్‌తో ఫినిషింగ్ ఇచ్చుకుంటేనే డిజైన్ బాగా లుక్‌గా, హెవీగా కనిపిస్తుంది. మీకు నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఫ్లవర్ డిజైన్‌ని ఈ విధంగా ఆ ఆకు చుట్టూరు షేడ్ కింద ఇస్తున్నాను. ఇప్పుడు ఫ్లవర్ చుట్టూరు గ్రీన్ కలర్‌ని షేడ్ ఇస్తున్నాను. ఇలా డిజైన్ చుట్టూరు వేరే కలర్‌తో ఫినిషింగ్ ఇస్తేనే డిజైన్ బాగా నీట్‌గా, లుక్‌గా కనిపిస్తుంది. ఈ వర్క్ చేసేటప్పుడు మీరు కరెక్ట్‌గా డిజైన్ చేసి తర్వాత డిజైన్ చేసుకోండి. ఎందుకంటే విప్పడము కొంచెం కష్టము. ఈ వర్కు ఊడిపోదు. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ చేయడం పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ వీడియో మొత్తం కంప్లీట్‌గా చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. సో, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి. ఫినిషింగ్ పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ముందుగా ట్రై చేసిన వాళ్ళు ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వచ్చేలాగా రఫ్ క్లాత్ మీద ట్రై చేసిన తర్వాత బ్లౌజ్ మీద డిజైన్ చేయండి. దీన్ని ఇంకా హెవీగా కావాలంటే ఒక 4, 5 టైమ్స్ ఇలా 3 లైన్స్‌ని స్టిచ్ చేసుకోండి. మీకు డిజైన్ ప్రకారం ఏ విధంగా అయినా ఏ డిజైన్ అయినా చాలా సింపుల్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియోలో అంత లుక్‌గా కనిపించడంలా బయటైతే బాగా లుక్‌గా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా వర్క్ ఉంటుంది. దగ్గరగా చూపిస్తున్నాను. చాలా నీట్‌గా ఉంటుంది. పెద్ద మిషన్ ఎంబ్రాయిడింగ్ మిషన్‌తో చేసినట్టే ఉంటుంది. సేమ్ మగ్గం వర్క్ లాగానే కనిపిస్తుంది. దీన్ని ఇంకా హెవీ లుక్‌గా కనిపించాలంటే చిన్న చిన్న గోల్డెన్ పూసలతో మొత్తం డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోండి. అది ఏ విధంగా స్టిచ్ చేయాలో నా ముందు వీడియోస్‌లో నుండి చూడండి. ఇలా సెంటర్‌లో కుందన్స్‌ని అంటించుకుంటే సింపుల్‌గా కనిపిస్తుంది. మీకు ఇంకా హెవీ లుక్ కావాలంటే ఇలా పెద్ద సైజులో ఉండే గోల్డెన్ పూసల బోర్డర్‌ని ఆ డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోండి. లేదా పూసల్ని నార్మల్ పూసలనే స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. నేనైతే నార్మల్ పూసల బోర్డర్‌ని మీకు చూపించడం కోసం ఇలా పెట్టి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.